చెప్పండి మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరుతో ఏం చేసుకుంటారు? నీ పేరు నా పేరు నా ఐడి కార్డుతో మీకేంటి యూజ్ చెప్పండి? ఏదైనా యూజ్ ఉందా? ఫోన్ పెట్టేసే ఫస్ట్. సరే సార్, ఇదే మాట మీద ఇదే నేను అంతా ఫీల్డ్ వాళ్ళకి పంపిస్తాను. మీ కరెంట్ లొకేషన్ పెట్టండి సరేనా? మీ రెఫరెన్స్ పెడతా అని చెప్తున్నా, నాకేం భయం లేదు సార్. కొద్దిగా సెన్స్ ఉండి మాట్లాడుతున్నారు. మేడం ఫస్ట్ నీకు సెన్స్ ఉందా? నేను డ్రైవింగ్ ఉన్నానంటే కూడా ఇంత ఆర్గ్యూ చేస్తున్నావు. నీకు సెన్స్ లేదు? ఎవరు కూర్చోబెట్టినారు? ఫస్ట్ బైక్ పక్కన పెట్టి మాట్లాడండి సరేనా? మేడం నేను పెట్టాను. నేను పెట్టమంటే పెట్టినా, మరి నా ఐడి కార్డు నేను పెడతాను. తెలివి నేను నీ ఐడి కార్డ్ ఫస్ట్ అడగలేదు, నువ్వు నా లొకేషన్ అడిగావు కాబట్టి నేను అడుగుతున్నా. అదే సార్, మనం అసలు డబ్బులు లేకుండా ఫస్ట్ ఏం ఉండడం లేదు సార్. ఫుడ్కు కార్డుకి ఏం సంబంధం? ప్రతి రికవరీ ఏజెంట్ కొంతమంది ఇట్లా కస్టమర్ కార్డు కట్టకపోతే ఫుడ్ కార్డుకి వస్తారు, మీరు ప్లేట్లో మీరు తెచ్చి పెడతారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గట్ రవి ఛానల్కి. ఇక్కడ కస్టమర్ రైడింగ్లో ఉన్నాడని చెప్తే సో బైక్ పక్కన ఆపేసి మాట్లాడండి అని చెప్పేసి రికవరీ మేడం మాట్లాడుతుంది. సో వీడియో చివరి వరకు వినండి, చాలా బాగా మాట్లాడాడు కస్టమర్ ఇక్కడ. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. అవును, మీరెవరు? పేమెంట్ టైం పడుతుంది మేడం, టైం పడుతుంది. ఎంత టైం సార్? ఆల్రెడీ 2 months నుంచి పెండింగ్ పెట్టినారు సార్, ఇంకా టైం లేదు. ఇంకో 2 months కావాలి మేడం. ఇంకా 2 months కాదు సార్, 10 day 1 day కూడా లేదు. ఇప్పుడు మినిమం డ్యూ చేసుకోండి, 3,378 ఉన్నాయి. అమౌంట్ లేదు కదా మేడం? ఎట్లా అరేంజ్ చేయండి సార్? అమౌంట్ లేదంటే 2 నెలల నుంచి అమౌంట్ లేవా సార్ మీ దగ్గర? ఎట్లా చేయాలి మేడం అరేంజ్మెంట్ ఒకసారి చెప్తారా? అర్థం కాలేదు సార్. యూజ్ చేసుకున్నప్పుడు ఎవరైనా చెప్పారా మీకు ఇలా యూజ్ చేసుకోవాలని? యూజ్ చేసుకున్నప్పుడు తెలియదు కదా ఇట్లా లాస్ వస్తుంది బిజినెస్ అని. ఏంటి సార్? యూజ్ చేసుకున్నప్పుడు తెలియదు కదా బిజినెస్ లాస్ వస్తుంది ఫ్యూచర్ లో అని. అర్థం కాలేదు సార్, మళ్ళీ చెప్పండి. యూజ్ చేసుకున్నప్పుడు తెలియదు కదా ఫ్యూచర్ లో బిజినెస్ లాస్ వస్తుంది అని. ఓకే సార్, ఇప్పుడు 3,000 కదా అడుగుతుంది. మీ అవసరానికి 1,90,000 ఉంది సార్. నేను అది అడగలేదు కదా సార్. 1 నెల డ్యూ అయినా కట్టుకోండి అంటున్నా. నాకు 2 months టైం పడుతుంది మేడం. సార్ మినిమం డ్యూ చేసి 2 months టైం తీసుకోండి సార్. 1 నెల డ్యూ వచ్చి 3,378 లేదు మాత్రం కట్టేసి టైం పడుతుంది నాకు. ఎంత టైమ్? ఎన్నిసార్లు చెప్పాలి మేడం? వినపడదు, ఒకసారి చెప్తే మీకు. మీకు వినపడటం లేదా సార్? మినిమం డ్యూ ఇప్పుడు చేయండి, మీకు టైం ఇస్తాను. వినపడితే అయిపోతుందా మేడం? డబ్బులు ఉండాలి కదా, డబ్బులు కట్టాల్సింది నేను కదా. డబ్బులు ఉన్నా లేకపోయినా అరేంజ్ చేసి కట్టండి సార్. ఉన్నా లేకపోతే ఎట్లా అరేంజ్ చేస్తాం మేడం? లేకపోతే ఇలా అరేంజ్మెంట్ అవుతుందా? ఏంటి సార్? సార్ అందుకని 2 నెలల నుంచి మీరు ఏమైనా తినకుండా ఉన్నారా సార్? ఫస్ట్ ఉన్నారా? ఫుడ్ కు లోన్ కి ఏం సంబంధం మేడం? మీరు కార్డుకి ఏం సంబంధం? అదే సార్, మనం అసలు డబ్బులు లేకుండా ఫస్ట్ ఏం ఉండడం లేదు సార్. ఫుడ్ కు కార్డుకి ఏం సంబంధం? ప్రతి రికవరీ ఏజెంట్ కొంతమంది ఇట్లా కస్టమర్ కార్డు కట్టకపోతే ఫుడ్ కార్డుకి వస్తారు, మీరు ప్లేట్లో మీరు తెచ్చి పెడతారా? లేకపోతే మీరు ముందే పెట్టారా, మాకు తినబెట్టారా? అసలు డబ్బులు లేవంటున్నారు కదా సార్, మరి తినడానికి అస్సలు డబ్బులు లేకపోతే ఫుడ్ మీ కొనడానికి ఆ క్వశ్చన్ సంబంధం చెప్పండి. ఫుడ్ కి కార్డుకి ఏం సంబంధం చెప్పండి. చెప్పండి సార్. 3 నెలల నుంచి అరే మీరేమైనా బిగ్ బాస్ లో నాగార్జున మేడం? మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పడానికి. మరి తినడానికి ఎలా జరుగుతుంది సార్? క్వశ్చన్ ఎందుకు అడిగారు? ఫుడ్ మీరు ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారు చెప్పండి. అసలు లేవంటున్నారు కదా సార్, మరి తినకుండా ఉండే అంత లేదు కదా సార్. ఆ ఫుడ్ కి కార్డుకి ఏం సంబంధం? నేను తినకపోతే నేను 10 రూపాయలు అరేంజ్ చేయలేరా అని అడుగుతున్నా. చేయలేని చెప్తున్నా కదా నేను. మరి ఎలా ఇది ఇప్పుడు 3 months అవుతుంది పేమెంట్ చేయక, ఎలా? ఇంకో 2 months పడుతుంది నాకు. టైం లేదు సార్, ఇప్పుడే పేమెంట్ కావాలి సార్. 3,378 ఉంది సార్. ఇప్పుడు నా దగ్గర పేమెంట్ లేదని చెప్తున్నా. పేమెంట్ లేకపోయినా అరేంజ్ చేసి కట్టండి సార్ అని నేను కూడా చెప్తున్నా. అరేంజ్మెంట్ అవ్వట్లేదని చెప్తున్నా కదా మేడం. ఎందుకు అవ్వదు సార్? ఎవడు ఇవ్వట్లేదు ఎంత నాకు. టైం ఇస్తారు ఇంకా మీకు? డబ్బులు ఎవడు ఇవ్వట్లేదు నాకు. హలో మేడం చెప్పండి. ఏమైనా గ్యాప్ ఇస్తారు అట్లా మధ్య మధ్యలో? అరేంజ్ చేసి కట్టండి. 3,378 ఉంది. ఎట్లా అరేంజ్ చేయాలి చెప్పండి. ఏమైంది మేడం మధ్య మధ్యలో అట్లా? హలో చెప్పండి. ఓకేనా? ఓకే. అది మీ 3 months పెండింగ్ ఉందండి. మీరు మినిమం పేమెంట్ కూడా కట్టలేమని చెప్తున్నారు. ఏం ప్రాబ్లం అండి? బిజినెస్ లాస్ అయిపోయింది, మల్టిపుల్ డిఫాల్ట్ అయిపోయినాయి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ప్రజెంట్ లేదు, దానివల్ల ఇష్యూ. దానికి టైం ఇచ్చాం కదా మేము బ్యాంక్ సైడ్ నుంచి. ఇచ్చిన టైం సరిపోవట్లేదు నాకు, అమౌంట్ ఎక్కువ అరేంజ్ చేయాల్సింది. ఓకే, అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు అరేంజ్ చేయలేదు. ఇప్పుడు 3,400 అనేది క్లియర్ చేస్తారు కదా. నాకు ఇలాంటి 3,430 ఉన్నాయి సార్. ఏదండి? ఇలాంటి 3,400 చాలా ఉన్నాయి, అరేంజ్ చేయలేకపోతున్నట్లు. టైం తీసుకొని చేస్తా. ఓకే, చాలా ఉన్నాయి కదా, దీనికి మాత్రం అరేంజ్ చేయండి అప్పుడు. అవును సార్, ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు కదా. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళది అడుగుతారు, మీరు ఫోన్ చేసి మీది అడుగుతారు. టైం తీసుకొని అన్నిటికీ చేస్తా. అవును సార్, అవును. ఇప్పుడు ఏదానికి ఒక్కోదానికి ఒక టైం అని ఉంటుంది. దీనికి టైం అనేది ఆల్రెడీ అయిపోయింది.
అయిపోతే అరేంజ్మెంట్ కాలేదు కానీ దగ్గర టైం పడుతుంది కదా నాకు. అవునండి, ఆ టైం పడుతుందండి. టోటల్ అవసరానికి మీకు టైం పడుతుందన్నా పర్వాలేదు. మీరు చెప్పిన మినిమం పేమెంట్ కూడా టైం పడుతుందంటే నాకు మినిమం పేమెంట్ అంటే నెలకు 1,00,000 రూపాయలు కావాలి అన్ని మినిమంలోకి. అట్లా ప్రాబ్లం అది. అన్ని మినిమం యాడ్ చేస్తే 1 లాక్ అవుతుంది. నేను చెప్తుండేది ఈ కార్డు గురించి. మీరు మిగతా లోన్స్ అన్ని కట్టామని నేను చెప్పట్లేదు సార్. అందరూ ఫోన్ చేస్తారు కదా, మీరు ఒక్కరే కాదు కదా. క్రెడిట్ కార్డు మీరు తీసుకున్నారు, ఆ క్రెడిట్ కార్డు గురించి మేము అడుగుతుండేది. నేను మీ క్రెడిట్ కార్డు గురించి చెప్తున్నా, నాకు టైం పడుతుంది. దానికి కట్టండి, దీనికి కట్టండి నేను అడగట్లేదు. దట్ ఈస్ ఫైన్. నేను ఏమంటున్నా, మీరు కట్టలేదు. మా క్రెడిట్ కార్డ్ కి మీరు కట్టలేదు. 1,90,420 రూపాయలు మీరు కట్టాల్సింది, మీరు కట్టలేదు. దానికి టైం అడుగుతున్నారు. ఓకే, నో ప్రాబ్లం, మేము టైం అని ప్రొవైడ్ చేస్తాం. మీరు డ్యూ నేను మినిమం కట్టే పొజిషన్ లేదని చెప్తున్నా సార్. మీరు మినిమం పేమెంట్ అంతా క్లియర్ చేసుకోండి. నాకు 2 months పడుతుంది. ఇంకా లేదండి, మినిమం కట్టాలన్నా కానీ 2 months పడుతుంది నాకు. అప్పుడు మినిమం పేమెంట్ కి 2 months టైం అడిగితే అప్పుడు మీరు మొత్తం పేమెంట్ ఎప్పుడు చేస్తారండి? 2-3 months పడుతుంది మొత్తం. అదేగా చెప్తున్నది, మినిమం పేమెంట్ ఈ మాట ఇదే మాట చెప్పారు. టోటల్ అవసరం ఇదే మాటనా? ఒక 1 month ఎక్కువ చెప్పినాయి కదా సార్. లేదండి, 1 month ఎక్కువ చెప్పినాయి కదా. 2-3 months అని చెప్పారు. దానికి 2 months, దీనికి 3 months. అంత టైం అనేది ప్రొవైడ్ చేయడం కుదరదండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు 3 months ప్రొవైడ్ చేసాం ఆల్రెడీ. ఇది 3rd month ఇదే. కరెక్టే కానీ అమౌంట్ లేదు ప్రజెంట్ నా దగ్గర. అట్లా అవును సార్, అమౌంట్ లేదని ఆప్షన్ లేదు కదా. ఆప్షన్ లేదు. అమౌంట్ లేదని ఆప్షన్ ఒకటి సార్. అమౌంట్ లేకపోవడానికి ఆప్షన్ మల్టిపుల్ ఆప్షన్స్ కదా. అమౌంట్ లేదని చెప్పేసి మీకు టైం ఇచ్చిండేది. టైం ఇవ్వలేరు నాకు. మీరు డైలీ కాల్ చేశారు, ఇవ్వలేరు నాకు. ఇవ్వలేరు. మీరు నాకు డైలీ కాల్ చేశారు, మాట్లాడే కదా లిఫ్ట్ చేసి. మీరు నాకు డైలీ కాల్ చేశారు, నేను లిఫ్ట్ చేసి మాట్లాడే సార్. అవును సార్, లిఫ్ట్ చేసి మాట్లాడితే టైం ఇచ్చినట్టు ఎట్లా చెప్తారు మీరు నాకు? మీరు ఫాలో అప్ చేశారు, పేమెంట్ అవ్వలేదు అని చెప్పాలి. అంతేకాని టైం ఇచ్చినట్టు చెప్పదు. డిఎండి పెడితే నాకు టైం ఇచ్చినట్టు. మీరు పేమెంట్ కట్టుకోకపోయినా కూడా టైం ఇచ్చేదండి. అట్లా ఏముంది? ఇన్ఫార్మ్ చేసినా మీరు టైం తీసుకుంటున్నారు కానీ పేమెంట్ కట్టట్లేదు. అదే కానీ నేను చెప్పేది. 3 months పెండింగ్ అయిపోయింది ఆల్రెడీ. ఒకటి సార్ వినండి, ఒకటి వినండి. నేను ఏమంటున్నా అంటే ఒకటి వినండి సార్. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లో ఎట్లా కట్టాలి చెప్పండి, ప్లాన్ చెప్పండి మరి. అంటే మీరు 3 నెలల నుంచి ఏం తినట్లేదు అట్లయితే, దానికి కూడా అరేంజ్ చేయట్లేదు మీరు. ఫుడ్ కు కార్డుకు పేమెంట్ కి ఏం సంబంధం? మీకు ఇలాంటి క్వశ్చన్ లేనికి అథారిటీ ఉందా మీకు? అట్లా సంబంధం ఎట్లా ఇప్పుడు చెప్తాను. చెప్పండి. అక్కడ మీకు ఇలాంటి క్వశ్చన్ లేడానికి ఫుడ్ కి అంటే మీరు అంటున్నారు కదా కార్డు కట్టట్లేదు కాబట్టి మీరు ఫుడ్ తినట్లేదా? ఫుడ్ తినట్లేదా? వినండి సార్, వినండి, నేను చెప్తా. నేను క్వశ్చన్ వేసినాక మీరు ఆన్సర్ చెప్పండి. మీరు ఫుడ్ తినట్లేదు కదా, మరి కార్డు పేమెంట్ కట్టట్లేదు కదా, మరి ఫుడ్ తినట్లేదు అంటారు. కార్డు పేమెంట్ కి ఫుడ్ కి ఏం సంబంధం? కార్డు పేమెంట్ కట్టకపోతే ఫుడ్ తినొద్దని అగ్రిమెంట్ లో ఉందా? చెప్పండి. అంత అయిన తర్వాత పేమెంట్ కట్టేసి కాల్ కట్ చేసేయండి. అంత అయిన తర్వాత ఏం లేదు, మీరు ప్రాపర్ క్వశ్చనింగ్ వేయాలి. అర్థమైందా? మీకు ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానని చెప్పి దానికి ఆన్సర్ చెప్తానని చెప్తున్నాను కదా. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. మీరేం ఆగట్లేదు, మీరు చెప్పండి కదా. ఒకటే చెప్తున్నారు ఊరినే. మీరు నెక్స్ట్ ఇదే చెప్పొస్తారా, మీరు అదే చెప్పొస్తారా? మీరేం చెప్పండి. మీరు నేను ఇదే చెప్తాను అదే చెప్తానని చెప్పి బాబానే కానీ అది కూడా తక్కువ జీవితంలో. చెప్పండి. హలో 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 సార్, ఈ రోజు పేమెంట్ చేస్తా అని చెప్పారు కదా సార్ కోటక్ బ్యాంక్ ది. మేడం ఇవాళ కాల్ చేయండి అని చెప్పాను నేను. మామూలుగా అయితే 25 అని చెప్పాను మీకు నేను. మరి సార్ ఆల్రెడీ రేపే సార్ బిల్లింగ్ డేటు. సరే మేడం, నేను 25 వరకు చేస్తా. ఇవాళ అమౌంట్ రాలేదు సార్. అట్లీస్ట్ మినిమం పే చేసుకోండి సార్. చెప్తున్నాను మేడం, నేను చేసేదే మినిమం పేమెంట్ చేస్తా అని చెప్తున్నా. మినిమం కే 25 పే చేస్తారా మేడం? సార్ ఈ రోజు చేస్తా అన్నారు కదా. ఈరోజు డేట్ ఎంత మేడం అసలు? ఈ రోజు 19 సార్. డేట్ ఎంత? నేను ఆయన 20కి ఒకసారి కాల్ చేయండి అని చెప్పాను. మీరు ఆయన కూడా 19కి కాల్ చేసి మళ్ళీ చేయండి సార్. మీరు అర్థం చేసుకోండి సార్, నేను చెప్పేది కాదు, మీరు అర్థం చేసుకోవాలి కదా. ఏం అర్థం చేసుకోవాలి మేడం? మీకు ఇంత చెప్పినా కూడా మళ్ళీ ఇట్లా ఫోన్ చేసి నిన్ననే మనం మాట్లాడింది నిన్న కదా మేడం. నిన్ననే కదా మాట్లాడింది కూడా, 2-3 రోజులు కూడా కాలేదు కదా. టైం లేదు సార్. టైం ఉంటే ఇవ్వడానికి ప్రాబ్లం. టైం ఎందుకు ఉండదు మేడం? ఎక్కడ ఉండదు చెప్పండి. చెప్పండి. ఉంటది కదా. అవును మేడం, నా దగ్గర లేవనే చెప్తున్నా నేను. ఏం లేవు సార్. ఎన్ని కడతా నేను. మరి ఇవి ఉన్నప్పుడు కట్టేది సార్. టైం ఉండదు. ఎక్కడ పోతుంది టైం చెప్పండి? మీ టార్గెట్ల కోసం కస్టమర్ మీకు తెలుసా నాకు టార్గెట్ వల్ల మీకు మాట్లాడటం కరెక్ట్ కాదు సార్. మీరు ఇట్లా మీరు ఫోర్స్ చేయకూడదు కస్టమర్ కి. సార్ 3-4 months అయింది పేమెంట్ చేయలేదు. ఇప్పుడు నా టార్గెట్ కోసం మీకు కాల్ చేశాను. టార్గెట్ అని మీకు తెలుసా? నాకు టార్గెట్ నిన్న కాల్ చేసి చెప్పినాక మళ్ళీ కాల్ చేసినట్టు ఎందుకు చేస్తారు చెప్పండి మేడం? ఒక్క నిమిషం, నేను అడిగిన దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి సార్. నాకు టార్గెట్ ఉందని ఒక్క నిమిషం చెప్పేది అండి. నాకు టార్గెట్ ఉందని మీకు తెలుసా?
ఓకే మేడం, టార్గెట్ లేదు కదా నా మీకు? అదే టార్గెట్ మీ కోసం దగ్గర మీరు వేరే పే వాళ్ళు మూవ్ చేస్తున్నారు, చేసేది మీ మేడం కార్డు నా కోసం ఫైలు. మీరు పే చేస్తున్నారు. నా టార్గెట్ ఉంటే నాకే పేమెంట్ చేయండి, నా అకౌంట్ కే వేయండి, మీ కార్డుకి ఎందుకు మీ చేసుకునేది? అకౌంట్ కి ఏమని ఎందుకు అంటారు మేడం మీరు? మరి మీకు ఎలా ఏమంటే ఉంటే అంటారు ఏమే సార్? నా కదా టార్గెట్ కోసం మీకు ఇన్ని సార్లు కాల్ చేస్తున్నా అని. మేడం. నాకు టైం ఫస్ట్ పడుతుంది మేడం, కొద్దిగా మీరు ఇట్లా మీకు మాట్లాడారంటే నాకు ఇంకా సార్ టైం పడుతుంది. కొద్దిగా మీకు అంటూ ఉండాలి సార్ రెస్పాన్సిబిలిటీ. కార్డు ఏముండాలి మేడం? తీసుకున్నాం యూజ్ రెస్పాన్సిబిలిటీ అవును మేడం, ఏముండాలంటే తీసుకుని ఎవరు నేనే కట్టినా కదా, మీరు మీరు మళ్ళీ కట్టలేరు కదా. ఎప్పుడు 4 months సార్, 1 అవును month మేడం, 2 అవుతుంది months మేడం, కాదు. టైం పడుతుంది. నాకు ఇంకా 2 months టైం పడుతుంది మేడం, నాకు సార్ ఇంకా 2 మీకు months టైం పడుతుంది. ఎందుకంటే 2 months టైం నాకు పట్టేది ఇంకా మీకు? 2 ఇంకా months టైం పడుతుంది మేడం. ఎందుకు పట్టింది ఇంకా 2 నాకు months ఇంకా టైం? 2 మినిమం months టైం పడుతుంది. సార్ మినిమం కూడా 1600 కట్టాను మేడం, నాకు ఎందుకు ఇంకా మినిమం 2 months టైం పడుతుంది మేడం. సార్ 1600 చేసుకోవాలని సిచ్యువేషన్ లో లేదు, ఉన్నారా అవును సార్ మేడం, మీరు? అవును మేడం. ఎందుకు అవును సార్? కరెంట్ లొకేషన్ ఏదైనా సెండ్ చేయండి సార్, సరేనా? మీరు మీ లొకేషన్ ఇది మీ ఐడి కార్డ్ పెట్టండి మేడం, విత్ ఇన్ సెకండ్స్ లో నేను సెండ్ చేస్తాను మేడం. నా ఐడి సార్ ఓకే సార్, నా ఐడి కార్డు పెట్టండి. నా కార్డుకి ఏమైనా పేమెంట్ చేస్తున్నారు? నా ఐడి కార్డు మరి అడుగుతున్నారు. మీరెందుకు మేడం? నేను నాకు చెప్పిన ఐడి వీడియోస్ కార్డు కూడా ప్రతి ఒక్కటి తప్పుకోకుండా. ప్రూఫ్ చూపించాలంటే బెంగళూరు MG రోడ్ రండి, నేను ఇక్కడే ఉంటాను, నేను మీకు బెంగళూరుకి ఎందుకు కనిపిస్తాను. వస్తాను మేడం? ఓకే? నేను ఉండేది మీరు హైదరాబాద్ అడిగారు కదా. కదా నేను ఉండేది హైదరాబాద్, మరి కదా, సోమాజీ నాకు కూడా వస్తారా హైదరాబాద్కి ఇప్పుడు? వచ్చింది కదా. ఇప్పుడు సోమాజీ కూడా వస్తారా హైదరాబాద్ నేను కి? ఎందుకు వస్తాను మేడం? మరి ఇంకా అది కాదు ఇది కాదంటే నా ఐడి ఇప్పుడు కార్డు ఆగండి మేడం, ఒక్క నిమిషం, ఆగండి నా కార్డుకి ఆగండి. పేమెంట్ ఇప్పుడు మీ చేస్తున్నారా? ఇంటికి నా వచ్చి ఏం కార్డుకి చేస్తారు మేడం? అది చెప్పండి నాకు. నా దగ్గర అర్థం లేని కాదు. డబ్బులు లేదు, నాదేమన్నా నన్ను కొట్టి గిట్టి ఏమన్నా లాక్కుందామని చూస్తురా? కొట్టి గుట్టి లాక్కున్న అంత మరి ధైర్యం ఇంకేంది ఎవరికి మేడం ఉండదు, మరి? ఓకేనా? మరి మీకంటే ఇంకేంది? బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి సార్. అదే చెప్తున్నాను మేడం, నేను 25 వరకు అట్లీస్ట్ కడతా అంటే మీరు బేసిక్ అన్న ఆగట్లేదు ఉండాలి కదా. కదా. ఇన్ని సార్లు నాకు ఎందుకు 2 కాల్ months టైం చేస్తున్నారా? కావాలి మేడం, ఇంకా 2 4 months months టైం నుంచి కావాలి 4 months తీసుకున్నారు. మేడం. 1 ఇదిగో month మేడం, చెప్పండి. కస్టమర్ ఆర్టీపీ మెన్షన్ అని చెప్పి మెన్షన్ చేసుకోండి మేడం. మీరు లీగల్ గా ఏమైనా ప్రొసీడర్ ఉంటే చేయండి మేడం. అందుకే లీగల్ గా ప్రొసీడ్ అవుదాం. లొకేషన్ పెడితే చేయండి. అక్కడికి ఎగ్జిక్యూటివ్ వస్తారు కదా. లొకేషన్ ఎందుకు మేడం? మీరే మీరు కదా రెడీగా ఉన్నారు ప్రొసీడ్ లీగల్ గా ప్రొసీడ్ అవ్వకి. లొకేషన్ పెడితే అక్కడికే వస్తారు. ఏడికి వస్తారు? ఎగ్జిక్యూటివ్ మీరు ఐడి మాట్లాడుకోండి. కార్డ్ పెట్టండి మేడం, నేను పెడతాను. ఐడి కార్డా రాసుకోండి సార్, నెంబర్ మీరు పంపిస్తాను రాసుకోండి, మీరు ఐడి రాసుకోండి. కార్డ్ వాట్సాప్ లో పెట్టండి. హాయ్ పెడుతున్నాను, మీకు ఫోటో పెడుతున్నాను తీసుకోండి. నా ఐడి కార్డు అడిగా నా ఐడి కార్డు అడిగా నా అకౌంట్ కి అమౌంట్ వేయండి, సరేనా? మీ మీ అకౌంట్ కార్డు నేను పే ఎందుకు చేస్తాను చేసుకోకండి. మేడం? నేను బ్యాంక్ తో మళ్ళీ ఎక్కడ మాట్లాడుకుంటా. గారు నా ఐడి కార్డు మీరు నీకేం ఎక్కువ అవసరం మాట్లాడకండి. చెప్పండి సార్. మీ ఐడి కార్డ్ పెట్టండి, నేను లొకేషన్ పెట్టమన్నా కదా, లొకేషన్ పెడతా నేను. కరెంట్ లొకేషన్ సెండ్ చేయండి, Current ఐడి కార్డు location విత్ send చేస్తాను. సెకండ్స్ లో పెడతాను. ఆ? నా మీరు ఐడి కార్డు పెట్టండి మేడం, నేను చేస్తారా? పెడతాను. నా ఐడి కార్డు డిస్ప్లే ఎవరికైనా చూపిస్తారా మీరు లేదంటే? పెట్టండి మేడం ఫస్ట్. అదే సార్, నా ఐడి కార్డు డిస్ప్లే ఎవరికైనా చూపిస్తా అంటే పెడతాను, సరేనా? ఏంది మేడం? ఐడి కార్డు తీసుకుని ఏం చేస్తారు చెప్పండి? ఏ బ్యాంక్ లో చూపిస్తారు నేను లొకేషన్ తీసుకెళ్ళి? పెడతాను మేడం. మీరు అసలు బ్యాంకర్ అని కావాలని నాకు నేను సార్ వెరిఫై చేసుకోవాలి మాకు కదా. ఇక్కడ కూర్చొని మీకు అబద్ధాలు చెప్పాక మేము పొద్దు ఏమో మేడం, స్కామర్ పొద్దున కదా ఈ మధ్య. బేసిక్ సెన్స్ ఉందా లేదా మాట్లాడేకి నీకు? నాకు సెన్స్ ఉంది కాబట్టి అడుగుతున్నా మళ్ళీ మేడం. ఏం మీకు సార్ సెన్స్ మరి? లేదు కాబట్టి, మీకు ఐడి కార్డ్ పెట్టడానికి చేత కావడం లేదు కాబట్టి ఇవన్నీ చాట మాట్లాడుకోవాలి. కాదు గేద కాదంటే సార్ మరి చాలా ఇంకేంది దూరం మేడం? వెళ్ళిపోతాయి మాటలు, ఎక్కడ సరేనా? వరకు వెళ్తారు మేడం మీరు? మీకు చెప్పండి, మేము కూడా మీకు చేత ఒక్క మీరు నిమిషం ఎంతవరకు వెళ్తారు? నేను మీరు ఎంతవరకు వెళ్తాను మేడం? ఒక్క నిమిషం, మీరు చేత కాలేదు అన్నారు కదా సార్. మీరు చేతగా ఇన్ని రోజులు అందుకేనా మీరు చేత కాక పేమెంట్ అవును మేడం, చేసుకోలేదు? నాకు చేత కాదు కాబట్టి నేను ఇంకా 2 నెలలు కావాలని అడుగుతున్నా. మరి అసలు ఎందుకు ఐడి అడుగుతున్నారు కార్డు మరి? పెట్టాక చేత అయ్యాకి చేత కనుక దానికి అసలు డిఫరెన్స్ ఏం చెప్పండి మీరు? ఏంది? నా కార్డు పే చేస్తున్నట్టు మరి మీ మీరు ఫీలింగ్? వాట్సాప్ లో లొకేషన్ మీరు నా లొకేషన్ లేదా? బ్యాంక్ తీసుకోలేదా నా దగ్గర? లొకేషన్ ఉంటే ఆ లొకేషన్ లో ఉంటారా సార్? ప్రెసెంట్ ఉన్నారు మీరు వచ్చి చూడండి కదా, రిజిస్టర్. మీరు అయినా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావాలి కదా. అందుకే కదా ఇవన్నీ ముందుగా basic ఇన్ఫార్మ్ మీకు చేస్తున్నాను. తెలియకుండా ఫీల్డ్ నాకు వాళ్ళు argument పంపిస్తాను చేస్తున్నారు మేడం. మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను ముందుగానే. ఇలా ఫీల్డ్ వాళ్ళు ఏమని? పంపిస్తాను, ఫీల్డ్ ఎందుకు వాళ్ళు పంపిస్తున్నారు? పంపిస్తాను. కార్డు పేమెంట్ నేను చేయండి. 1 వీక్ తర్వాత అవైలబుల్ గా ఉంటా, అప్పుడు అట్లీస్ట్ పంపించండి. బేసిక్ 1 month ఇస్తారు, 1 వీక్ ఓకేనా? తర్వాత అవైలబుల్ గా ఉంటాను, అప్పుడు పంపించండి. మీరు అవైలబుల్ ఉన్నప్పుడు బ్యాంక్ వాళ్ళు రారు, బ్యాంక్ వాళ్ళు అవైలబుల్ ఉన్నప్పుడు మీరు ఇదే రావాలి. మేడం, మీరు కార్డు యూజ్ బ్యాంకరేనా? చేసుకునేది మీ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అయితే బ్యాంకరేనా మేడం? కట్టేది కూడా మీదే కస్టమర్ ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ. అవైలబుల్ గా ఉంటారో చేసి అప్పుడు పేమెంట్ ఇచ్చినప్పుడు ఇస్తారు మేడం. ఇది ఎక్కడ రూల్ సార్? RBI లేదు రూల్ మేడం, అని నాకు ఇంకా పెట్టారా 2 months లేదంటే టైం ఇంకేం పడుతుంది రూల్ మేడం. అని తర్వాత పెట్టారా? మీరు ఏమైనా చేసేది ఉంటే చేసుకోండి మేడం. సార్ నాకు ఇంకా 2 నేనైతే months టైం ఫర్దర్ పడుతుంది. గా ఇప్పుడు లీగల్ నాకు గా ఇంకా 2 ప్రొసీడ్ months టైం పడుతుంది మేడం, మీరు కాల్ కట్ చేయండి కదా. నాకు ఇంకా 2 కాదు సార్, months మీ టైం రెఫరెన్స్ పడుతుంది. నెంబర్లు ఇచ్చారు, ఓకేనా? మీ రెఫరెన్స్ నెంబర్లు రిఫరెన్స్ ఇచ్చారు. నెంబర్ లో కాల్ చేస్తే ఎందుకంటే నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే అప్పుడు చేయాలి. వాళ్ళకి చేసినట్టు ₹1 మళ్ళీ కూడా తీసుకోండి మేడం. రిఫరెన్స్ నెంబర్ కాల్ చేయనప్పుడు మీరు ఎందుకు సరిగ్గా రెస్పాండ్ అవ్వరు? నేను మాట్లాడుతున్నా, ఎక్కడ నేను కాల్ రెస్పాండ్ కట్ చేస్తాను. అవ్వట్లేదు? నేను మాట్లాడుతున్నా, మీరు ఎందుకు కాల్ కట్ నేను చేస్తాను? ఇప్పుడు బైక్ డ్రైవింగ్ లో ఉన్నాను మేడం, మీతో కాల్ మాట్లాడుకుంటూ పోయి. మీరు బైక్ డ్రైవింగ్ అదే మేడం, నేను ఇప్పుడు బైక్ డ్రైవింగ్ లో ఉన్నాను, మీతో కాల్ మాట్లాడాలా అంటే పోయి ఏదైనా గుద్దుకుంటే మీరు కట్టిస్తారా నాకు డబ్బులు ఏమన్నా? కస్టమర్స్ ఇలా చెప్పాక మీరు చెప్పండి మేడం, ఇప్పుడు నేను డ్రైవింగ్ చేసి మీతో కాల్ మాట్లాడాలా? మీరు చెప్పండి మరి. మీరు డ్రైవింగ్ చేస్తున్నా కాల్ నేను డ్రైవింగ్ లో వేరే పనిలో ఉన్నాను మేడం. ఇప్పుడు నేను మీతో అట్లనే మాట్లాడాలా ఏంది? బ్యాంక్ వాళ్ళు చేసినప్పుడు నువ్వు డ్రైవింగ్ గంటలు మాట్లాడాలి, ఓకేనా? గంటలు మాట్లాడాలా నేను? మీరు ఒక్కళ్ళే కస్టమర్ సార్ డీల్ చేసే 100 మరి మంది ఎంతసేపు కస్టమర్స్ అవుతుంది డీల్ ఇప్పుడు? చేయాలి, కాల్ మీరు చేసి ఒక్కళ్ళే ఏం కాదు. చెప్పినా? నా దగ్గర మళ్ళీ ఏం పేమెంట్ చెప్పేది? అప్డేట్ మీరు చేసుకొని కరెంట్ పెట్టండి లొకేషన్ మేడం. పెట్టు, ఆ మీ మాత్రం పేరు ఏంది మేడం? చేసుకోవాలని మరి చెప్పండి, మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరుతో ఏం చేసుకుంటారు? నీ పేరు నా చెప్పకపోతే పేరు ఫోన్ నా ఐడి పెట్టేయండి కార్డ్ తో మీకేంటి యూజ్ నీ చెప్పండి? నీ ఏదైనా పేరు యూజ్ ఉందా? చెప్పకపోతే ఫోన్ పెట్టేసే ఫస్ట్.
సరే సార్ ఇదే మాట మీద ఇదే నేను అంత ఫీల్డ్ వాళ్ళకి పంపిస్తాను, మీ కరెంట్ లొకేషన్ పెట్టండి సరేనా. మీ మీ ఐడి కార్డ్ పెట్టండి మేడం, నేను పెడతాను చెప్తున్నా, నాకేం భయం లేదు. సార్ కొద్దిగా సెన్స్ ఉండి మాట్లాడుతున్నారు. నీకు సెన్స్ ఉందా మేడం? ఫస్ట్ నీకు సెన్స్ ఉందా? నేను డ్రైవింగ్ లో ఉన్నానంటే కూడా ఇంత ఆర్గ్యూ చేస్తున్నాను. నీకు సెన్స్ లేదు, ఎవరు కూర్చోబెట్టినారు? ఫస్ట్ బైక్ పక్కన పెట్టి మాట్లాడండి సరేనా. మేడం నేను పెట్టాను, నేను పెట్టమంటే పెట్టినాడు, మరి నా ఐడి కార్డు నేను పెడతానా? నాకు లొకేషన్ మాత్రమే తెలివి కదా. నేను నీ ఐడి కార్డ్ ఫస్ట్ అడగలేదు, నువ్వు నా లొకేషన్ అడిగావు కాబట్టి నేను అడుగుతున్నా. హలో, గుడ్ మార్నింగ్ సార్. ప్రాబ్లం ఏంటి సార్ పేమెంట్ చేయడానికి? ప్రాబ్లం ఏంటంటే నేను డ్రైవింగ్ లో ఉన్నా, కొద్దిసేపు కాల్ చేయండి అంటే మీరు ఇప్పుడే మాట్లాడాలి అంటారు. ఏంది కథ ఇది? కొద్దిసేపు తర్వాత పేమెంట్ చేస్తారా మీరు? పేమెంట్ కష్టం, ఇంకా 2 months టైం పడుతుంది పేమెంట్, ఎందుకంటే మీరు ఇంత ఆర్గ్యుమెంట్ చేశారు కాబట్టి పేమెంట్ ఇంకా 2 months పక్కా కడుతుంది. సరే సార్, మీరు పేమెంట్ చేయకండి, మీకు లొకేషన్ సెండ్ చేసాక ఇంట్రెస్ట్ లేదు, ఓకేనా? ఇప్పుడు లొకేషన్ సెండ్ చెయ్యను అని నేను చెప్పట్లేదు మీకు. మరి చేయండి సార్ ఇప్పుడు. మరి నేను లొకేషన్ సెండ్ చెయ్యను అని చెప్పట్లేదు మీకు. సరే ఐడి కార్డ్ నాకు వాట్సాప్ లో సెండ్ చేయండి, నేను లొకేషన్ సెండ్ చేస్తాను అని చెప్తున్నాను. సరే సార్, ఐడి కార్డ్ పంపే వరకు మీరు లొకేషన్ సెండ్ చేయరు కదా? అవును. అవసరం లేదు సార్, మీరు చేయకండి, మా తెలిసి ఎలా ట్రాక్ చేసుకునేది. ఫస్ట్ రిఫరెన్స్ నెంబర్స్ అన్నిటికీ కాల్ చేయి. రిఫరెన్స్ నెంబర్ కాల్ చేసాం అనుకో, రిఫరెన్స్ నెంబర్ కాల్ చేసి చూడండి, ₹1 కూడా మీరు కట్టండి. ఇక్కడ కస్టమర్ కమ్యూనికేషన్లో ఉండగా కూడా ఏజెంట్ ఏం మాట్లాడుతున్నాడు అంటే, సో రిఫరెన్స్ నెంబర్లో కాల్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇది కంప్లీట్గా బ్లాక్మెయిలింగ్ అండి. కస్టమర్ కమ్యూనికేషన్లో ఉండగా రిఫరెన్స్ నెంబర్కి కాల్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఈ విధంగా వీళ్ళు కస్టమర్స్ని బ్లాక్మెయిల్ చేసి రికవర్ చేయాలని చెప్పేసి కొంతమంది రికవరీ ఏజెంట్లు ట్రై చేస్తుంటారు. ఇలాంటి వారిపైన మీరు ఆర్బీఐ కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, ట్విట్టర్లో కూడా మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. కంప్లైంట్ రైజ్ చేస్తే అరెస్ట్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. మనీ ఉంటే పే చేయండి, పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.